ఎస్బీఆర్ ఐబీపీఎస్ క్లర్క్ 2025కి ప్రిపేర్ అవుతున్నానంటే ఈ వీడియో మీకోసమే. హలో ఆస్పిరెంట్స్, ఇందులో మనం రీజనింగ్‌లో పజిల్స్ ఉంటాయి కదా! అంటే సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అవన్నీ ఉంటాయి. అవి ఈ వీడియోలో మనం ఒక 2, 3 క్వెషన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ప్రీవియస్ పార్ట్స్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌లో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ పీఈటీలో అడిగిన క్వెషన్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. వాటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్, ఐల్ బి ప్రొవైడింగ్. ఫైన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఎప్పుడైనా సరే ఈ క్వెషన్స్‌లో ఐ హావ్ ఎ లిటిల్ సజెషన్. మీరు ఆ పర్టిక్యులర్ వేలో ట్రై చేసి చూడండి. మీకు అది సూటబుల్‌గా ఉంటుందంటే యూ కెన్ ఫాలో ఇన్ థట్ వే, ఆర్ ఎల్స్ మీది ఏదైతే అప్రోచ్ ఉందో అది యూ కెన్ ఫాలో. ఓకే. ఎప్పుడైనా ఇలాంటివి ఇచ్చినప్పుడు 2 కేసెస్ ఒకేసారి కన్సిడర్ చేసేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర సెకండ్ కేస్ వచ్చేలా వస్తది. అప్పుడు మళ్ళీ సెకండ్ కండిషన్ డ్రా చేసుకొని అదంతా కొంచెం లాంగ్ అయిపోద్ది. టైం వేస్ట్ అవుతది కాబట్టి ఫస్టే 2 కేసెస్ కన్సిడర్ చేసుకొని ప్రతీదీ ఆ 2 కేసెస్‌లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే. అప్పుడు సడెన్‌గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి డాట్ ఎస్ అని వచ్చిందనుకో, అయితే వి ముందు రావచ్చు. లేదా ఎస్ డాట్ వి అయినా రావచ్చు. అలాంటప్పుడు ఒక దగ్గర ఎస్, ఒక దగ్గర వి అలా మీరు సింపుల్‌గా పెట్టడానికి బావుంటది. మళ్ళీ ఇక్కడ మీరు కొన్ని పెట్టారు. ఏదో ఒకలా ఫిక్స్ అయి ఉన్నారు. సడెన్‌గా 2 కేసెస్ అనగానే మళ్ళీ డ్రా చేసి ఏది ఎక్కడ అవన్నీ చూసుకోవడం కొంచెం కన్‌ఫ్యూజన్ కదా! అందుకే. ఫైన్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో వాళ్ళేమన్నారు, ఒక స్క్వేర్ టేబుల్ చుట్టూ 8 మంది కూర్చున్నారంట. అండ్ ఇలాంటి వాటిలో డైరెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు ఏ డైరెక్షన్ వైపు ఫేస్ అయి ఉన్నారో దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందుకనే రైట్, లెఫ్ట్ అవన్నీ మారిపోతూ ఉంటుంది. అందుకే డైరెక్షన్ చాలా బాగా చూడాలి. ఓకే. వాళ్ళేమన్నారు, 8 మెంబర్స్ కూర్చున్నారు. ఎడ్జ్‌లో ఇంకా కార్నర్‌లో ఉన్నారు. స్క్వేర్ టైప్‌లో 2 టైప్స్ ఉంటాయి. అయితే ఇద్దరు ఎడ్జ్ వైపే ఉన్నారు. లేదంటే కార్నర్ ఎడ్జ్‌లో ఉన్నట్టు అని. ఇక్కడ కార్నర్ అండ్ ఎడ్జ్ మెన్షన్ చేశారు కాబట్టి ఎడ్జ్‌లో ఒకరు, కార్నర్‌లో ఒకరు, ఎడ్జ్‌లో ఒకరు, కార్నర్‌లో ఒకరు అలా ఉంటారు. ఓకే. ఇంకా వాళ్ళేమన్నారు, ఎడ్జ్‌లో వాళ్ళు ఫేసింగ్ ఇన్వర్డ్స్ వైల్ ద పీపుల్ సీటెడ్ ఆన్ ద కార్నర్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. అంటే కార్నర్‌లో ఉన్న వాళ్ళు బయటకు చూస్తున్నారు. మిడిల్‌లో ఉన్న వాళ్ళు సెంటర్‌కి చూస్తున్నారు. అలా ముందే రాసేసుకోండి యారోస్ వేస్‌లో. సో దట్ మీకు క్వెషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓకే. ఇవి మ్యాటర్ ఆఫ్ లైక్ 2, 3 సెకండ్స్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు. పోనీ ఒక 5 సెకండ్స్ ఎక్కువ అవ్వచ్చు. కానీ దీనివల్ల మీకు చాలా కన్‌ఫ్యూజన్ పోతుంది. అండ్ రైట్, లెఫ్ట్‌లో మీరు చేసే మిస్టేక్స్‌ని కూడా అవాయిడ్ చేయడానికి బావుంటుంది. ఓకే. ఫైన్. సో బయటకి, లోపలికి అండ్ దెన్ బయటకి. ఓకే. ఈ 2 కేసెస్ అయిపోయాయి. వాళ్ళేమని చెప్పారు? ఆహ్, అండ్ ఎక్కడైతే మనకి సీటింగ్ ఫిక్స్ అవుతుందో అలాంటి స్టేట్మెంట్‌తో స్టార్ట్ చేయాలి. ఓకే. వాళ్ళేదో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అని దాంతో మనం స్టార్ట్ చేయకూడదు. ఆర్ ఈస్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. ఇప్పుడు ఆర్ కార్నర్‌లో ఉంటారో, సెంటర్‌లో ఉంటారో మనకు తెలీదు. దాన్ని పక్కన పెట్టండి. యూ సీటెడ్ సెకండ్, ఇది కూడా పెట్టండి. టీ హూ ఈస్ సీటెడ్ ఎట్ వన్ ఆఫ్ ద కార్నర్స్. సో టీ అనేవాళ్ళు కార్నర్‌లో ఉన్నారు. అది ఫిక్స్ అయిపోయింది. సో టీ ఇక్కడ ఫిక్స్ చేసేసుకోండి ఒక దగ్గర, ఎక్కడో దగ్గర. సో టీ నుంచి రండి. యూ ఈస్ సీటెడ్ ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీ బయటకు ఉన్నారు. సో తనకి ఇమ్మీడియేట్ లెఫ్ట్ ఎవరుంటారు? ఇదే కదా! సో అక్కడ ఎవరుంటారు? యూ ఉంటారు. ఓకే. యూ ఉంటారు. రాసేసారు. తర్వాత యూతో రిలేటెడ్ ఇంకేముంది? ఆర్ ఈస్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. సో యూ పైకి చూస్తున్నారు కదా! లెఫ్ట్ అంటే ఇటువైపు రావాలి. సో 1, 2, 3. ఆర్ థర్డ్ టు ద లెఫ్ట్ ఉన్నారు. అండ్ థర్డ్ టు ద లెఫ్ట్ అని ఇచ్చారా? లేదా 3 మెంబర్స్ అని ఇచ్చారా చూడాలి. థర్డ్ టు ద, లేదా సెకండ్ టు ద, ఫిఫ్త్ టు ద అలాంటివి అని ఇచ్చినప్పుడు ఆ మధ్యలో n-1 అంటే థర్డ్ అని ఇచ్చారనుకో, 3-1 2 మెంబర్స్ ఉంటారు మధ్యలో. అదే ఫిఫ్త్ అని ఇచ్చారనుకో, 5-1 4 మెంబర్స్ ఉంటారు మధ్యలో. అదే 4 మెంబర్స్ ఆర్ లయింగ్ లేదా 3 మెంబర్స్ ఆర్ దేర్ అలాంటప్పుడు 3 మెంబర్సే ఉంటారు. అర్థమవుతుందా? మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్‌ప్లెయిన్ వన్స్ అగైన్. ఓకే. ఆర్ సరిపోయింది. ఆర్, యూ, టీ ఇక్కడ వరకే అయిపోయింది. తర్వాత ఓన్లీ వన్ పర్సన్ ఈస్ సీటెడ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఆర్. డబ్ల్యూకి ఆర్‌కి మధ్యలో ఒకరే ఉన్నారంట. ఆర్‌కి ఒకరి మధ్యలో డబ్ల్యూ ఇక్కడ రాదు. సో డబ్ల్యూ డెఫినెట్‌లీ ఇక్కడే వస్తది. ఫైన్. ఎస్ ఈజ్ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ బయటకు ఉంది కదా! సో సెకండ్ టు ద రైట్‌లో ఎస్ ఉంటది. ఎస్ ఇక్కడ. మనకి సెకండ్ కండిషన్ యూజ్ అయ్యేలా కనిపించట్లేదు ఈరోజు. లెట్స్ సీ. పి ఈజ్ సీటెడ్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. ఇంకా లేదు. వికి సెకండ్ టు ద రైట్‌లో టీ ఉందంట. ఇప్పుడు నేను వి ఇక్కడ అనుకున్నాననుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి ఇక్కడ అనుకున్నాననుకో, సెకండ్ టు ద రైట్ ఎక్కడొస్తది? ఇక్కడ నుంచి సెకండ్ టు ద రైట్ ఇక్కడికొస్తది. ఓకే. సో పి ఈస్ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వి. సో పి ఇక్కడ ఉంటది. ఓకే. పి అండ్ టి ఆర్ నాట్ ఇమ్మీడియేట్ నైబర్స్. పి అంటే ఇమ్మీడియేట్ నైబర్స్ అవ్వకూడదు. సో ఇక్కడ రాదు. వి ఇక్కడ అనుకున్నాననుకో, తనకి సెకండ్ టు ద రైట్‌లో పి ఇక్కడుంది. ఓకే. పి టి పక్కన లేదు. అంతే సరిపోయింది. ఇంకా ఎవరున్నారు? క్యూ యూజ్ చేయలేదు ఎక్కడ. సో క్యూ ఇక్కడికొస్తుంది. సో ఇదనమాట మనకిచ్చింది.
అర్థమవుతుందా? మీరు ప్రతి క్వెషన్ పాజ్ చేసి మీ ఓన్‌గా ట్రై చేయండి. మీకు ఎంత టైం పట్టిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. సో దీన్ని బట్టి క్వెషన్స్ కూడా ఒకసారి బాగా వినండి. బికాజ్ సమ్‌టైమ్స్ క్వెషన్‌లో చిన్న ట్రిక్ ఇవ్వచ్చు. సో అప్పుడు ఎలా టాకిల్ చేయాలో మీకు కొంచెం ఐడియా వస్తుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఇమ్మీడియేట్ నేబర్ ఆఫ్ యూ అండ్ వి? యూ అండ్ వికి ఇమ్మీడియేట్ నేబర్‌లో ఎవరున్నారు? ఎస్ ఉన్నారు. సో ఎస్ విల్ బి ది ఆన్సర్. ఎస్ ఓన్లీ. సమ్‌టైమ్స్ మన ఇమ్మీడియేట్ నేబర్ ఆఫ్ యూ ఒకటే చూసి యూకి ఇమ్మీడియేట్ నేబర్‌లో ఎవరున్నారు? టీ ఉన్నారు లేదా ఎస్ ఉన్నారు కదా! సో టీ లేదా ఎస్ అని మనం కన్‌ఫ్యూజ్ అయిపోయి టీ అండ్ ఎస్ ఆప్షన్‌లో ఉంటే అది మనం పెట్టేస్తాం కదా! మరి అది రాంగ్ అయిపోద్ది కదా! అందుకని మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే. యాహ్! నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ? సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ ఎవరున్నారు? టీ బయట వైపుకుంది. సో సెకండ్ టు ద రైట్ లో ఎవరున్నారు? ఆర్ ఉన్నారు. ఇప్పుడు మనం మామూలుగా ఇలా చేస్తే టీకి సెకండ్ టు ద రైట్ ఎవరున్నారు? ఎస్ ఎస్ అని చెప్పి మనం ఆన్సర్ పెట్టేస్తాం. వాడు ఎస్ కూడా ఆప్షన్ లో ఇస్తాడు. ఇదిగో ఎస్ కూడా వాడు ఆప్షన్ లో ఇచ్చాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఆర్ ఆప్షనే ఇవ్వడు. నన్ను ఆన్సర్ అవుతుంది అప్పుడు. ఎస్ ఒకటే కనిపిస్తుంది. మనకి టీ చూడగానే ఇప్పుడు ఇక్కడ అంటే క్వశ్చన్ ముందు పేజ్ లో ఉంది. బట్ మనకి ఎగ్జామ్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఆప్షన్స్ క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ కదా రిమైనింగ్ అంతా మ్యాటర్ ఉంటది. ఇటువైపు ఉంటది మ్యాటర్ అంతా. సో ఇటువైపు చూస్తారు, మీరు సాల్వ్ చేస్తారు. ఇది చూసి ఇక్కడ క్వశ్చన్లో చూడగానే టీ పక్కన కదా ఇది అని చెప్పి మార్క్ చేసేస్తారు. సో అది బాగా చూసుకోండి. డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏమన్నారు? టీకి కాబట్టి ఆర్ అవుతుంది. సెకండ్ టు ద రైట్. సో ఆర్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? 4 ఆఫ్ దెమ్ ఆర్ అలైక్ అండ్ 1 ఈస్ డిఫరెంట్. 4 ఒకలా ఉన్నాయంట. ఆర్ఎస్టియుడబ్ల్యూ చూద్దాం. ఆర్ కార్నర్ లో ఉంది, టీ కార్నర్ లో ఉంది, ఎస్ కార్నర్ లో ఉంది, డబ్ల్యూ కార్నర్ లో ఉంది, యూ కార్నర్ లో లేదు, సెంటర్ లో ఉంది. సో యూ విల్ బి ద ఆడ్ వన్ అవుట్. ఓకే. హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ క్యూ? ఇది కూడా మీరు బాగా చూసుకోవాలి. క్యూ అండ్ పీకి ఎంతమంది ఉన్నారు? ఒకరే ఉన్నారు మధ్యలో. సో మనకి 1 ఆప్షన్ లో కనిపిస్తుంది ఫస్ట్. సో 1 అని మనం ఆన్సర్ పెట్టేస్తాం. కానీ వాళ్ళు ఏమన్నారు? కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ క్యూ. అంటే క్యూకున్న డైరెక్షన్ నుంచి రైట్ లో మనం చూడాలి. క్యూ ఎటువైపు? ఇన్వర్డ్ ఫేస్ అయి ఉంది. సో రైట్ ఎటువైపు? ఇటువైపు అవుతుంది. 1 2 3 4 5 మెంబర్స్ ఉన్నారు కదా మధ్యలో. అదే ఇటు నుంచి చూసుకుంటే ఒక్కరే ఉన్నారు. మనం జనరల్ గా ఏమనుకుంటాం? రైట్ అంటే ఇటే కదా, సో 1 ఆప్షన్ ఉందని పెట్టేస్తాం. కానీ ఏమవుతుంది? 5 అవుతుంది. చూసారా? 5 ఆప్షనే లేదు. మోర్ దెన్ 4 అని ఉంది. చూడగానే ఆ కంగారులో 1 అనగానే 1 పెట్టేస్తాం మనం. సో అది బాగా చూసుకోవాలి. ఓకేనా? కౌంటర్ ఫ్రమ్ రైట్ ఆఫ్ క్యూ అన్నారు కాబట్టి మోర్ దెన్ 4 విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. సో ఒక స్టోర్ రూమ్ లోనంట 7 బాక్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బాటమ్ నుంచి పై వరకు ఉన్నాయి. బాటమ్ ని నంబర్ 1 అనుకున్నారు. అలా అలా పైకి వెళ్తూ ఉంటుంది. ఒకటే దాంట్లో నో మోర్ ఇదంతా ఉంది. ఇదంతా జనరల్లీ మీరు ఎగ్జామ్ లో చదవాల్సిన అవసరం రాదు. ఇఫ్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. మీరు ఇలా చూస్తూ వెళ్ళిపోతేనే మీకు అర్థమవుద్ది. అక్కడ ఏమైనా కండిషన్ ఇచ్చాడా లేదా చెప్పిందే చెప్పాడా అని చెప్పి. ఓకేనా? ఫైన్. అట్లీస్ట్ 3 కలర్స్ ఆర్ కెప్ట్. సరే ఏదైనా సరే మనకు ఫస్ట్ 7 అని అన్నారు కదా, 7 మీరు డ్రా చేసుకోవాలి లైన్స్. 1 2 3 4 5 6 7. ఓకే. 1 2 3 4 5 6 7. ఓకే. ఇక్కడ కూడా వాళ్ళు ఏమైతే కేసెస్ లో సింపుల్ గా మనకి అక్కడతో ఫిక్స్ అనుకుంటామో దాంతోనే స్టార్ట్ చేయాలి. 3 కలర్స్ ఆర్ కెప్ట్ బిట్వీన్ వైట్ అండ్ యెల్లో. వైట్ కి yellow కి మధ్యలో 3 పెట్టమన్నారు కానీ వైట్ ఎక్కడ yellow ఎక్కడ, వైట్ ఫస్ట్ వస్తుంది yellow ఫస్ట్ వస్తుంది అదంతా మనకి చెప్పలేదు కదా. సో ఆ కండిషన్ తో స్టార్ట్ చేయకండి. బట్ పెట్టుకోండి 3 కలర్స్ ఉంటాయి వైట్ కి yellow కి మధ్యలో. yellow light is kept immediately above green light. Yellow light immediately above green light. Okay. Pink lights are kept immediately below blue lights. Pink కింద immediate గా blue వస్తుంది. 2 lights are kept between violet and blue. Violet కి blue కి మధ్యలో 2 lights ఉంటాయి. Blue light is kept on an odd numbered stack. సో దీని నెంబర్ తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆరెంజ్ ఆర్ నాట్ కెప్ట్ ఎట్ బాటమ్ మోస్ట్. సో ఆరెంజ్ ఇక్కడ రాదు, పక్కన పెట్టేయండి. తర్వాత వాళ్ళు ఏమన్నారు? బ్లూ లైట్స్ ఆడ్ నెంబర్ అంట. సో బ్లూ లైట్స్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఇదొక కండిషన్, ఇదొక కండిషన్, 3 ఇదొక కండిషన్. మళ్ళీ 1 లో మనం పెట్టకూడదు. ఎందుకు? బ్లూకి ఇమీడియట్లీ కింద బ్లూ అయినా వాళ్ళు అన్నారు. బ్లూ ఇమీడియట్ కింద పింక్ ఉంటది, పింక్ ఉంటది. పింక్ ఇమీడియట్లీ బిలో బ్లూ. సో 1 కింద మళ్ళీ పింక్ రాదు కాబట్టి 1 దగ్గర పెట్టకూడదు. సో ఈ 3 కండిషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పటి వరకు ఏమేమి రాస్తారు? బి కింద పి ఉంటది. పి పి తర్వాత బికి వికి మధ్యలో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉంటారా లేదా సెకండ్ పొజిషన్ ఇవి బాగా చూసుకోవాలి. ఓకే. వైలెట్ కి బ్లూ కి మధ్యలో ఇద్దరు ఉన్నారు. అదే సెకండ్ టు ద రైట్ లేదా సెకండ్ టు అలా ఇచ్చారనుకో మధ్యలో ఒకరే ఉంటారు.
బట్ 2 లైట్స్ ఆర్ కెప్ట్ అని మనకు క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి మధ్యలో 2 గ్యాప్స్ ఉంచాలి. ఉంచి వైలెట్ 2 గ్యాప్స్ ఉంచాలి. వెయిట్. బ్లూకి 2 గ్యాప్స్ కదా! సారీ. అప్పుడు వైలెట్ ఇక్కడ రాదు. 1, 2 వైలెట్ ఇక్కడికొస్తది. తర్వాత 1, 2 వైలెట్ ఇక్కడికొస్తది. ఇక్కడ 1, 2 గ్యాప్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. సో, 1, 2 గ్యాప్ ఇచ్చి ఇక్కడ వైలెట్ వస్తది. ఓకే. 2 ఉన్నాయని చెప్పారు. ఇంకా మనం ఇంకేం చేయగలం? యెల్లో, వైట్ ఓకే. వైజీ ఇమ్మీడియేట్‌గా పైన కింద ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉందా చూద్దాం. ఆరెంజ్ ఇక్కడ రాకూడదు. ఇక్కడే ఎక్కడో దగ్గర వస్తది. ఇంకేముంది డబ్ల్యూ డాష్ 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 వై. ఓకే. డబ్ల్యూ డాష్ 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 వై రావచ్చు. లేదా డబ్ల్యూ డాష్ 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 వై ఎలా అయినా రావచ్చు కదా! పక్కన పెట్టండి. డబ్ల్యూ డాష్ 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 2, 3 వై రాదు. డబ్ల్యూ డాష్ 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 వై. సో, డబ్ల్యూ కానీ వై కానీ ఇక్కడొస్తది. అండ్ డబ్ల్యూ కానీ వై కానీ ఇక్కడికొస్తది. ఫిక్స్. ఇంక అంతకన్నా ఇంకో ఛాన్స్ లేదు. డబ్ల్యూ డాష్ 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 వై ఛాన్స్ లేదు కదా! సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ నేను డబ్ల్యూ పెట్టాననుకో డాష్ 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 వై ఇక్కడ నాకొచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ దిస్ అండ్ దిస్సే ఉంది. సో, ఈ కండిషన్స్‌లో కూడా డబ్ల్యూ వై ఇలా ఫిక్స్ చేసేయండి. తర్వాత డబ్ల్యూ డాష్ 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 వై అవ్వదు. ఇది తీసేద్దాం. డబ్ల్యూ డాష్ 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 వై అంతే. డబ్ల్యూ ఆర్ వై. ఓకే. ఇక్కడి వరకు ఓకే. వైకి ఇమ్మీడియేట్ కింద జీ ఉంటదంట. సో, ఇక్కడ వై ఉందనుకో కింద మరి జీ రాదు కదా! సో, ఇక్కడ డబ్ల్యూ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ వై ఫిక్స్ చేద్దాం. వైకి ఇమ్మీడియేట్ కింద జీ రావట్లేదు. తీసేయండి. ఈ కండిషన్ పోయింది. వైకి ఇమ్మీడియేట్ కింద జీ రాదు. ఇక్కడ వై ఫిక్స్ చేద్దాం. సో దట్ వైకి ఇమ్మీడియేట్ కింద జీ వస్తది. అప్పుడు ఇక్కడ డబ్ల్యూ ఫిక్స్ అవుతది. ఓకే. సరిపోయింది. ఇక్కడ వైకి ఇమ్మీడియేట్ కింద జీ రావాలి. ఇక్కడ వై కింద జీ అవ్వదు కాబట్టి ఇక్కడ డబ్ల్యూ. ఇక్కడ వై కిందకి జీ వస్తది. ఓకే. ఫైన్. ఇంకేమున్నాయి? కింద ఆరెంజ్ రాదు. ఇప్పుడు నేను ఈ కండిషన్ చూస్తే ఆరెంజ్ ఒక్కటే రిమైనింగ్ ఉంది. సో, ఇక్కడ ఆరెంజ్ రావాలి. సో, ఈ కండిషన్ కూడా పోయింది. ఇది ఒక్కటే ఉంది. మీకు ఇక్కడితో ఇంకేమున్నాయి 1, 2, 3, 4, 5, 6 ఇంకా ఏముంది? ఆ ఒక్క ఆప్షన్ మీరు ఇక్కడ రాసేసుకోవడమే. ఓకే. ఫైన్. ఇంకేముంది? ఐ థింక్ బ్లాక్ అనుకుంటా. బ్లాకేనా? 7 కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఏంటో ఇవ్వలేదు. సరే. విచ్ కలర్ ఈస్ అట్ ద బాటమ్ మోస్ట్ స్టాక్? బాటమ్ మోస్ట్ లో ఎవరున్నారు? వైట్ ఉన్నారు. ఓకే. సో వైట్ విల్ బి ది ఆన్సర్. హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆరెంజ్ అండ్ పింక్? ఆరెంజ్ కి పింక్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? వేర్ ఇస్ ఆరెంజ్? డెఫినెట్లీ ఇక్కడే ఆరెంజ్. బ్లాక్ కాదు ఆరెంజ్. సారీ. ఆరెంజ్ మరి ఇక్కడ రాదంటే అక్కడే కదా. ఆరెంజ్ కి పింక్ కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 మెంబర్స్ ఉన్నారు. So 4 will be the answer. Clear? Got an idea? Fine. So 7 students 3 different colleges లో ఉంటారంట. నేమ్లీ A, B and C. అట్లీస్ట్ 2 స్టూడెంట్స్ ఒక కాలేజ్ లో ఉంటారు. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ 3 కాలేజెస్. ఓకే. సో A కాలేజ్ ఒకటి, B కాలేజ్ ఒకటి, C కాలేజ్ ఒకటి, 3 కాలేజెస్ అనుకుంటున్నాను. అందులో మళ్ళీ 7 స్టూడెంట్స్ అంట. 3 కాలేజెస్ లో 7 రావాలంటే 2, 2, 2, 6 కాలేజెస్ ప్లస్ ఒక కాలేజ్ లో ఎక్స్ట్రా ఒకరు ఉంటారు. అంతేనా? ఫైన్. దాని ప్రకారం వాళ్ళు ఏమన్నారు? అట్లీస్ట్ 2 స్టూడెంట్స్ అన్నారు కాబట్టి ఒకవేళ అట్లీస్ట్ 2 స్టూడెంట్స్ అని ఇవ్వలేదు అనుకో 5గురు ఇక్కడ ఉండొచ్చు, 1, 1 అలా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారు? అట్లీస్ట్ 2 అన్నారు కాబట్టి ప్రతి దాంట్లో 2 ఉంటాయి. ఒకే ఒక దాంట్లో 3 ఉంటాయి. ఓకేనా? అది ఎక్కడైనా ఇచ్చాడో ఒకసారి అలా గ్లాన్స్ వేసి చూద్దాం. 3 స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ సి. ఓకే ఫైన్. సో ఇక్కడ 3 మెంబర్స్ ఉంటారు. ఫిక్స్ అయిపోండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నుంచి వెళ్దాం. అట్లీస్ట్ 2 స్టూడెంట్ నీదర్ పి నార్ క్యూ స్టడీ ఇన్ బి. పి ఇక్కడ రాదు, క్యూ ఇక్కడ రాదు. అండ్ ఇక్కడ నేను ఇలా 2 గ్రిడ్స్ ఎందుకు వేసానంటే 2 ఛాన్సెస్ కి. ఇదొక ఛాన్స్ రాద్దాం, ఇదొక ఛాన్స్ రాద్దాం. ఓకే. కాలేజ్ బి. క్యూ అండ్ టీ స్టడీ ఇన్ ద సేమ్ కాలేజ్ అండ్ నో అదర్ స్టూడెంట్ స్టడీస్ ఇన్ దట్ కాలేజ్. క్యూ అండ్ టీ ఒక కాలేజ్ లో చదువుతారంట. వాళ్ళకి మించి ఇంకా కాలేజ్ ఇంకెవ్వరు చదవరు. అంటే ఆ కాలేజ్ లో ఇద్దరే ఉండాలి. క్యూ ఇక్కడ రావచ్చా? రాకూడదు. క్యూ ఇక్కడ రావచ్చా? రాకూడదు. ఎందుకు? క్యూ అండ్ టీ ఇక్కడ మనం రాస్తే 3 మెంబర్స్ ఉండాలన్నారు. కానీ క్యూ అండ్ టీ ఉంటే ఇంకెవ్వరు ఉండకూడదు. క్యూ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కన్ఫర్మ్ క్యూ అండ్ టీ ఇక్కడ ఉంటారు అండ్ ఇంకెవ్వరు రారు. ఫిక్స్ అయిపోయింది వీళ్ళలా. ఓకే. పి ఇక్కడ రాదు. పి ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. సో పి కన్ఫర్మ్ గా ఇక్కడ ఉంటది. నీదర్ పి నార్ యూ స్టడీస్ ఇన్ కాలేజ్ ఏ. యూ ఇక్కడ రాదు. కానీ ఇక్కడ రావచ్చు కదా. చెప్పలేదు. ఓకే. క్యూ అండ్ టీ స్టడీ
3 స్టూడెంట్స్ స్టడీ ఇన్ ద కాలేజ్ సి. ఓకే. ఆర్ స్టడీస్ ఇన్ కాలేజ్ బి. ఓకే. ఆర్ ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ ఒకరే రావాలి ఇంకా. అర్థమవుతుంది? ఇక్కడ 3 అంటే ఇక్కడ ఇద్దరే కదా. ఆర్ వచ్చాడు, ఇంకొకరు రావాలి. ఆర్ స్టడీస్ ఇన్ కాలేజ్ బి. నీదర్ పి నార్ యూ స్టడీస్ ఇన్ కాలేజ్ ఏ. యూ అక్కడ రాదు. యూ డస్ నాట్ స్టడీ ఇన్ సి. యూ ఏమో ఏకి రాదు, సికి రాదు. సో కన్ఫర్మ్ బికి వస్తుంది. ఈ బి అనే కాలేజ్ లో ఇద్దరే ఉండాలి. సో ఇక్కడ కూడా ఇంకా ఫిక్స్. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారో వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇంకెవరున్నారు? పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. వి ఎక్కడికి వెళ్ళిపోయింది? క్యూ ఆల్రెడీ అయిపోయింది కదా. పివిఎస్ ఆ ముగ్గురు ఇక్కడికి వస్తారు. రిమైనింగ్ ఇలా. ఓకే ఫైన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్ సి. కాలేజ్ సిలో ఎవరున్నారు? పివిఎస్ ఉన్నారు. ఫస్ట్ మనకి ఎస్ కనిపిస్తుంది. ఎస్ ఆన్సర్ పెట్టేద్దాం. నెక్స్ట్ వెయిట్. ఎస్ ఇక్కడ ఉంది, పి కూడా ఉంది కదా. మరి చూసారా, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఎగ్జామ్ లో. అండ్ ట్రస్ట్ మీ, నేను ఏదైతే మాక్ ఎగ్జామ్ రాస్తున్నానో అప్పుడు కూడా నాకు ఇలానే డౌట్ వచ్చింది. బట్ ఫార్చునేట్లీ నేను మళ్ళీ సెకండ్ క్వశ్చన్ చూస్తున్నప్పుడు ఒకసారి నేను ఫస్ట్ క్వశ్చన్ చూశాను. అప్పుడు ఐ కుడ్ డిటెక్ట్. ఓకే, అందుకు ఐ వాంటెడ్ టు లెట్ యు నో ఇలా మిస్టేక్ కూడా అవుతుంది అని. ఓకే, సో పి అండ్ ఎస్ ఇద్దరు ఉన్నారు. పి లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు చూసారా, ఇక్కడంటే ఇలా కనిపిస్తుంది కదా. ఎగ్జామ్ ఇంటర్వేస్ లో ఏ బి సి ఇక్కడ కనిపిస్తాయి. రిమైనింగ్ డి అండ్ డి కనిపించవు, కింద ఉంటాయి. మనం స్క్రోల్ బార్ తో స్క్రోల్ చేసి కిందకు వెళ్ళాలి. అర్థమవుతుందా? కానీ మనకు ఆ 3లో ఎస్టీఆర్ ఉంది. ఎస్టీఆర్ కన్ఫర్మ్ గా సి కాలేజ్ లో లేరు. అందుకని ఓన్లీ ఎస్ అని పెట్టి ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ కి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇది మీరు బాగా చూసుకోవాలి. ఈ అవుతుంది బోత్ ఎస్ అండ్ పి. మీరు చేసి కూడా నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకున్నట్టు ఉంటుంది. అందుకు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. టైం తో పాటు అక్యురసీ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, పి ఇస్ రిలేటెడ్ టు ఎస్. పి కి ఎస్ కి రిలేషన్ ఏముంది? వాళ్ళిద్దరూ ఒకటే కాలేజ్. క్యూ ఇస్ రిలేటెడ్ టు టీ. క్యూ అండ్ టీ ఒకటే కాలేజ్. దెన్ హూ ఈస్ రిలేటెడ్ టు యూ. యూకి ఎవరు రిలేటెడ్? ఆర్, ఒకటే కాలేజ్. సో ఆర్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? గాట్ అన్ ఐడియా? ఫైన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంది, పజిల్స్ లో అర్థం కాలేదంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ హెల్పింగ్. అండ్ aptitude reasoning for beginners in Telugu, I teach some of the topics. I'll be putting all the links in the description. You can check it out, or you can ask me in the comments. I'll be providing you with the link. And next reasoning video lo blood relations discuss చేద్దామా, syllogisms discuss చేద్దామా, లేదా directions discuss చేద్దామా? Let me know in the comments. సిలాజిజమ్స్ అంటే చూడండి, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్, నో పెన్ ఈజ్ అ బుక్ అవి ఉంటాయి కదా, అవి డిస్కస్ చేద్దామా? లేదా బ్లడ్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది కన్ఫ్యూజన్ అని వదిలేస్తారు, కానీ ఒకటే క్వశ్చన్ కి, ఒకటే టైప్ ఆఫ్ సెట్ కి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ టాపిక్ మీద అది వదులుకోవడం కొంచెం ఇబ్బందే కదా. అందుకని అది కూడా నేర్చుకోండి. అదొకటి. ఇంకా డైరెక్షన్ కూడా అంతే. ఈస్ట్ వెస్ట్ అవన్నీ ఉంటాయి కదా. సో అదనమాట. ఆ 3 టాపిక్స్ లో ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐల్ బి డెఫినెట్లీ రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. If you really liked this video, please do give me a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.